పాలలో ఎప్పుడైనా పుట్నాలు వేసి ట్రై చేశారా? ఈ రెసిపీ చాలా బాగుంటుంది. హలో అండి, నేను మీ సోనియా. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 కప్పు వరకు పుట్నాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బౌలే 1 కప్ లాగా చూపిస్తున్నాను. అన్ని మెజర్మెంట్స్ ఈ బౌల్ తోనే చూపిస్తాను. ఈ విధంగా పాలలో పుట్నాలు వేసుకున్నాక పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కలిపేసుకుంటూ ఉండాలి. అంతే, పాలు ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా జస్ట్ 1 మినిట్లోనే పొంగు వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. పుట్నాలు మరగాల్సిన అవసరం లేదు, జస్ట్ పాలలో మిక్స్ అయిపోతే సరిపోతుంది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో మనం ముందుగా పాలలో వేసుకున్న పుట్నాలని తీసేసి వేసుకోవాలి. పాలతో పాటు కావాలంటే ఇంకొన్ని పాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాక కొన్ని క్యాషూ నట్స్ తీసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే పల్లీలైనా తీసుకోవచ్చు. తర్వాత ఒక 2-3 ఇలాచీ తీసుకోవాలి ఫ్లేవర్ కోసం. దీనిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే మధ్య మధ్యలో పాలు కానీ కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక 1 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఏ కప్తో అయితే చూపిస్తున్నానో అదే కప్పుతో బెల్లం తురుమును అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా రెడీ అయిపోతుంది. కావాలంటే కొద్దిగా పాలైనా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టిన పుట్నాల పేస్ట్ని వేసేసుకోవాలి. ఇక్కడ బెల్లం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ మీకు సరిపోకపోతే ఇంకొంచెం తీయగా తినాలనిపిస్తే ఇంకొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెల్లంకి బదులు చక్కెర అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ మాత్రమే. ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండాలి. చెక్ చేసుకోండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. వెంటనే కలుపుతూ ఉండాలి నెయ్యి యాడ్ చేస్తూ. చూసారు కదా, థిక్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్లోనే. ఈ కన్సిస్టెన్సీ ఇలానే కలుపుతూ ఉండాలి. గ్యాప్ ఇవ్వకూడదు, గ్యాప్ ఇస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒక 2 స్పూన్స్ అలా నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఒక హల్వా లాగా రెడీ చేసుకోవాలి. ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు, థిక్గా అయ్యేంత వరకు ఈ విధంగా రెడీ చేసుకోవాలి కలుపుకుంటూ. మంటని సిమ్లోనే ఉంచాలి, హైకి టర్న్ చేస్తే మాడిపోతుంది. కొద్దిగా కలుపుకుంటూ నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. దాదాపు నాకు ఒక 1/2 కప్పు నెయ్యి వరకు పట్టింది. మీరు నెయ్యిని స్కిప్ చేయాలనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అది ఫ్లేవర్లెస్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్ అని చెప్పొచ్చు. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ అడుగంటుకోకుండా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతే మాత్రం టేస్ట్ మారిపోతుంది. మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ కోసం అయితే మాడనివ్వకండి. ఇలా ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండాలి. సైడ్స్కి అంటింది కూడా మాడకుండా ఉండాలంటే వెంటనే తీసేస్తూ ఉండాలి. పిల్లలు స్వీట్ అడిగితే ఇది వెంటనే చేయొచ్చు అని చెప్పొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, దగ్గర పడడం స్టార్ట్ అయిపోయింది, ప్యాన్కి అంటుకోకుండా ఉండడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మరొక 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైతే ప్యాన్కి స్టిక్ అవ్వకుండా సపరేట్గా అవుతుందో అప్పుడు తీసేయాలన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అని వస్తుంది. ఇంకో 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ విధంగా ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. చేతికి తీసుకుంటే ఉండకట్టాలన్నమాట, లడ్డులాగా ఫామ్ అవ్వాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా నెయ్యి అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ నేను కర్బూజా సీడ్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్ సన్నగా చాప్ చేసింది వేసుకోవచ్చు. నేను ఇక్కడ కర్బూజా సీడ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. అంతే, డ్రై ఫ్రూట్స్ వేసాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కేక్ ట్రే తీసుకున్నాను నేను, మీరు ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసిన స్వీట్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
కాలుతుంది, కొద్ది జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక బాగా ట్యాప్ చేసుకోవాలి, మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏవి లేకుండా. తర్వాత ఇలాంటి ఒక రౌండ్ షేప్ ఏదైనా ఉంటే, కటోర్ కానీ గ్లాస్ కానీ ఇలాంటి ఒక మూత కానీ ఉంటే దాంతో ఈ విధంగా ఈవెన్గా ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు అలా వదిలేయాలి. పూర్తిగా చల్లని తర్వాతే సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేయబడే ఒక బర్ఫీ అని చెప్పొచ్చు. పైన కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసినవి కానీ, లేదంటే ఇక్కడ నేను కర్బూజా సీడ్స్ వేసుకున్నాను, వాటిని నేను స్ప్రెడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుంటున్నాను. చల్లారిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడి వరకు వచ్చారు అని అంటే నా వీడియో మీకు చాలా బాగా నచ్చింది అన్నట్టు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రెసిపీ మాత్రం ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకు చేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటారు. హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.